సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో బ్రహ్మాండం బద్దలయ్యే కథుందా? ఇప్పటి వరకు ఇది ఇండియానా జోన్స్ లా సాహసాలు చేసే హీరో కథ అనుకున్నారు. డైనోసార్ల సాహసాలు అనేసరికి కాలంలో వెనక్కి ప్రయాణించే టైం ట్రావెల్ లైన్ కూడా ఉండొచ్చన్నారు. ప్రపంచ ఏడు వింతలు అద్భుతాల వేట అనేసరికి ఫ్యాంటసీ జోనర్లో అడ్వెంచర్ థ్రిల్లర్ అన్నారు. అన్నిటికీ తోడు హనుమంతుడు బార్బరికుడి లక్షణాలున్న పాత్రలో హీరో కనిపిస్తాడన్నాక మైథాలజీ టచ్ ఇచ్చినట్లే అన్నారు. అయితే రాముడి పాత్రలో మహేష్ అన్న మాట వినిపించాక సడన్ గా లెక్కలు మారాయి. ఇది రామాయణం మహాభారతం రెండింటినీ ముడిపెట్టే కథ అని తెలుస్తుంది. రెండు వేరు యుగాల మధ్య హీరో ప్రయాణం చేయబోతున్నాడా? రామ రావణ యుద్ధం, మహాభారత యుద్ధం తర్వాత పరిస్థితుల్లోకి హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఇదే నిజంగా SSMB 29 కథనా? మరి ఆఫ్రికాతో ఉన్న లింక్ ఏంటి? Take a look. రావణుణ్ణి రాముడు వధించాక రామాయణం ఆల్మోస్ట్ పూర్తవుతుంది. కానీ ఆ రావణ యుద్ధం తర్వాత ఆ ప్రదేశానికి ఎవరైనా వెళితే ఏం కనిపిస్తుంది, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి, రావణుడి అంత్యక్రియలు ఎలా జరిగాయి, అచ్చంగా ఇలానే మహాభారత సంగ్రామం తర్వాత అక్కడికి వెళితే ఎలా ఉంటుంది, ఆ యుద్ధం తర్వాత కొన్ని నెలల వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవి చాలా మందిలో క్యూరియాసిటీ పెంచే అంశాలు. అయితే SSMB 29 మూవీలో ఇదే జరగబోతుంది. హీరో ఓ ప్రపంచ సాహసికుడే కాదు, కాలంలో ప్రయాణించే టైం ట్రావెలర్ కూడా. తనే రావణ యుద్ధానంతరం ఆ లొకేషన్కి వెళ్తాడు. మహాభారత యుద్ధం తర్వాత అది జరిగిన లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటాడు. ఇలా రెండు యుగాల మధ్య హీరో ఎందుకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది? పాతాళ లోకంతో మెక్సికోకు ఉన్న సంబంధం, అందుకోసం సౌత్ ఆఫ్రికా అడవుల్లో హీరో ఎందుకు సాహసాలు చేయాల్సి వస్తుంది, అసలు ఇందులోకి డైనోసార్లు ఎందుకు వచ్చాయి, ఇవే సినిమాలోని కీలక అంశాలు. ఇది లీక్ అనుకోవాలో కావాలని బయటికి వదిలారో కానీ ఫిల్మ్ నగర్లో ఈ డిస్కషనే పెరిగిపోయింది. నిజంగా ఇదే అంశాలతో SSMB 29 వస్తే మాత్రం పాన్ వరల్డ్ మార్కెట్లో పూనకాలు గ్యారంటీ. అయితే ఇది ఇండియన్స్కి బాగా నచ్చే అంశం కాబట్టి యూరోపియన్స్, అమెరికన్స్ ఎందుకు ఈ కథని ఇష్టపడాలనే డౌట్ రావటం సహజం. దానికి రాజమౌళి కావాల్సిన మసాలా అద్దేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక మూవీ 55,000 థియేటర్స్లో రిలీజ్ అయ్యింది లేదు. హాలీవుడ్ మూవీలకు కూడా సాధ్యం కాని రికార్డ్ SSMB 29కి సాధ్యం కాబోతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఇప్పటి వరకు IMAX 3D కెమెరాను వాడింది లేదు. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ అన్ని ఆ కెమెరాతోనే తీస్తున్నారు. ఇక ప్రపంచ ఏడు వింతలు, పాత ఏడు అద్భుతాలని ఒకే సినిమాలో కంటెంట్లో భాగంగా మార్చింది లేదు. అదే SSMB 29లో సాధ్యం కాబోతోంది. మహేష్కి తోడుగా హాలీవుడ్ లెవెల్లో ఫోకస్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా, అలానే ఒక్కో మార్కెట్ కోసం ఒక్కో భాషలో స్టార్స్ ఇందులో కనిపించబోతున్నారు. ఇలా ఇంత ప్యాడింగ్, ఇంత గ్రాఫికల్ బ్యూటీ యాడింగ్ జరుగుతోంది కాబట్టి పాన్ వరల్డ్ మార్కెట్లో ఈ మూవీ పూనకాలు తేవటం కన్ఫర్మ్ అంటున్నారు.